రైట్ మొత్తంగా సీఎం చంద్రబాబు పోలవరం చేరుకున్నారు. పోలవరాన్ని ఏరియల్ వ్యూ సర్వే ద్వారా కూడా ఆయన పరిశీలించుతున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాంబాబు సిద్ధంగా ఉన్నారు. రాంబాబు. థ్యాంక్ యూ గాయత్రి. ఇప్పుడు మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇప్పుడే 10 నిమిషాల క్రితం 11:45కి రావాల్సిన చంద్రబాబు 11:55కి పోలవరం హిల్ పాయింట్ దగ్గరికి చేరుకున్నారు హెలికాప్టర్లో. ఇక్కడ హిల్ వ్యూ నుంచి ఇక్కడ నుంచి పోలవరం ప్రాజెక్టు మొత్తం అన్నీ ఇక్కడ కనిపిస్తుంది. హెలికాప్టర్లోనే పోలవరం ప్రాజెక్టు ఏరియల్ సర్వే ద్వారా ఆయన పరిశీలించారు. హెలికాప్టర్లో వచ్చిన తర్వాత ఈ వ్యూ పాయింట్ ఇది. వ్యూ పాయింట్ నుంచి పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు ఉన్న పరిస్థితిని ఒక మ్యాప్ ద్వారా వీళ్ళు అధికారులు చంద్రబాబు నాయుడుకి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. మన విజువల్స్ చూడొచ్చు. పక్కన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఏలూరు ఎంపీ, అదే రకంగా ఇక్కడ పుట్ట మహేష్, అదే రకంగా ఇంజనీర్లు చంద్రబాబుకి ఈ మ్యాప్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. గతంలో పని ఎలా జరిగింది, ఇప్పుడు పని ఎలా ఉందంటూ కూడా ఒక మ్యాప్తో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఇక్కడ స్పిల్వే ముందు కొండపైన ఉన్న హిల్ పాయింట్ వ్యూ దగ్గర నుంచి చూసినట్టయితే మొత్తం పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. కొండపైన ఉంటుంది వ్యూ పాయింట్ దగ్గర నుంచే వీళ్ళంతా కూడా అధికారులు ఇంజనీర్లు పోలవరం సంబంధించిన చీఫ్ ఇంజనీర్లు చంద్రబాబు నాయుడుకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్న మన విజువల్స్ చూడొచ్చు. మొత్తం వివరించి అక్కడ కొండ ప్రాంతం గతంలో ఏముంది, 2014-19 తెలుగుదేశం హయాంలో ఎంతవరకు పనులు అయ్యాయి, ఇప్పుడు ఎలా జరిగింది, ప్రజెంట్ ఎలా జరుగుతున్నాయి అనేది ఈ హిల్ పాయింట్ దగ్గర నుంచి కూడా వ్యూ పాయింట్ దగ్గర నుంచి కూడా హిల్ పైన ఉన్న వ్యూ పాయింట్ దగ్గర నుంచి కూడా అధికారులు మొత్తం పూర్తిస్థాయిలో ఆయనకి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు కూడా అధికారులను అడుగుతున్నారు, ఎక్కడ ఏముందని అడుగుతున్నారు, ఎంతవరకు పని అయిందని చెప్తున్నారు. వీళ్ళు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అయితే గతంలో ఇక్కడ కొండ ఉండేది, అక్కడి నుంచి ఇది ఇటు మార్చివేయడం జరిగింది. ఎందుకంటే రాక్ఫామ్ ఎత్ఫీల్డ్ డ్యామ్కి సంబంధించి ఈ కొండ తీసి అక్కడ వేయటం జరిగింది అని పూర్తిగా దీనికి సంబంధించి మొత్తం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ప్రస్తుతం ఏం చేస్తున్నారు అనేది పూర్తిగా అటు ఇంజనీర్లు చంద్రబాబుకి వివరించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా ఏదైతే తాజా మ్యాప్ గతంలో ఏదైతే పనులు జరిగినాయి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ దశలో ఎక్కడెక్కడ ఏ పనులు నిర్మాణంలో ఉన్నాయి, ఎంత మేర పనులు చేపడుతున్నారు అనేది అధికారులను అడిగి ఆయన తెలుసుకుంటున్నారు. అధికారులు కూడా ఆ మ్యాప్ పాయింట్లో చూపించి క్లియర్గా చంద్రబాబు నాయుడుకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఇప్పటికే 10 నిమిషాలు ఆలస్యంగా దిగిన చంద్రబాబు పూర్తి స్థాయిలో హెలికాప్టర్ నుంచి కూడా ఏరియల్ సర్వే రూపంలో మొత్తం అంతా ప్రాజెక్టు ప్రాంతాన్ని అంతటిని కూడా హెలికాప్టర్లోనే సందర్శించారు. అనంతరం దిగిన తర్వాత ప్రజాప్రతినిధులు కలుసుకునే ఆయనకి ఘన స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. ఎవరైతే తాజా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, కందులు దుర్గేష్, అదే రకంగా స్థానిక ఎమ్మెల్యే జనసేన పార్టీ చెందిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఇక్కడ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారులను అడిగి పూర్తిగా వివరాలన్నీ తెలుసుకుంటున్నారు. వాళ్ళు చెప్పినవన్నీ వింటూ ఆయనకి డౌట్లు ఏమైనా ఉంటే అడుగుతున్న పరిస్థితి మనం క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు. అసలు ఏం జరిగింది, తర్వాత పనులు ఎందుకు ఆగినాయి అనే అంశాలు, ఎలా జరుగుతున్నాయి అనే అంశాలు క్లియర్గా వాళ్ళని ఇంజనీర్స్ని మ్యాప్ చూపించిన తర్వాత ఆయన డౌట్లు అయితే ఆయన అడుగుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా విని సావధానంగా చంద్రబాబుకి ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాల క్రితం నుంచి ఆయనకి పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ మీద పట్టు ఉంది కాబట్టి అన్నీ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలనలకు అధికారులతో పాటు చంద్రబాబు నాయుడు బయలుదేరుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ వ్యూ పాయింట్ నుంచి వివరాలన్నీ అధికారుల ద్వారా మ్యాప్ ద్వారా తెలుసుకున్న చంద్రబాబు ఇప్పుడు మొత్తం క్షేత్రస్థాయిలో పరిశీలనలకైతే వెళ్తున్నారు. ఇప్పుడు దాదాపుగా 1 గంట దగ్గర నుంచి 2.5 గంటన్నర సేపు క్షేత్రస్థాయిలో ఈ పనులు జరుగుతున్న తీరన్నింటినీ కూడా ఆయన పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత దాదాపుగా 2 గంటల దగ్గర నుంచి 3 గంటల వరకు కూడా అధికారులతో సమీక్ష జరుపుతారు. వెళ్ళి తాను క్షేత్రస్థాయిలో తాను స్వయంగా చూసిన పనులన్నీ కూడా వాటిపైన
ఏంటి ఎలా ఎలా జరుగుతున్నాయి అనే అన్నీ కూడా క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలన చేసి రివ్యూ జరుగుతుంది. ఎంత మేరకు పనులు జరుగుతాయి, ఎప్పటికి పనులు పూర్తవుతాయి, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పటికల్లా ప్రాజెక్టు పూర్తవుద్ది అనే అంశాలన్నీ కూడా చూడొచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బస్సులో ఈ బస్సులో చంద్రబాబు నాయుడికి ఈ బస్సులో ఆయన మొత్తం ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాము, స్పిల్వే ప్రాంతాలన్నీ కూడా పరిశీలించనున్నారు. దీనికోసం ఇప్పుడు ఒక ప్రత్యేకమైన బస్సును కూడా ఏర్పాటు చేశారు. పక్కన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు 2 రోజుల నుంచి కూడా ఇక్కడే ఉండి అన్ని పనులన్నీ కూడా పరిశీలిస్తున్నాడు. రామానాయుడు బస్సులో చంద్రబాబు నాయుడికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ అయిపోయిన తర్వాత ఈ క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్తారు. పర్యటనకు వెళ్ళి మొత్తం అధికారులని ఇక్కడ ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాము, స్పిల్వే మొదలుగు ఏదైతే కీలకమైన ప్రాంతాలన్నింటినీ కూడా చూస్తారో, ఎప్పుడైతే నక్సలైజ్మెంట్ దెబ్బతిన్న నక్సల్ బండ్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత ఆ అధికారులతో రివ్యూ చేస్తారు. రివ్యూ చేసి ఇవన్నీ కూడా నిర్మాణాలు ఎప్పుడో పూర్తవుద్ది, పోలవరం నిర్మాణం ఎప్పటికీ పూర్తి చేయొచ్చు, ఎంతకాలం పడుతుంది, ఎస్టిమేషన్స్ కూడా ఎంత అవుతాయని కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ రివ్యూ ద్వారా దాదాపు గంటన్నర సేపు అధికారులతో దీనికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రివ్యూ చేస్తారు. ఇప్పటికే చంద్రబాబుకి నిమ్మల రామానాయుడు 2 రోజుల నుంచి ఇక్కడే ఉండి నీటిపారుదల శాఖ మంత్రి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బస్సులో రామానాయుడుతో పాటు ఇప్పుడే కందులు దుర్గేష్ కూడా, రామానాయుడు పక్కగా పర్యాటక టూరిజం శాఖ మంత్రి కందులు దుర్గేష్ కూడా బస్సులో వెళ్ళారు. అదే రకంగా ప్రాజెక్టు సంబంధించిన ఇంజనీర్లు కూడా బస్సులో వెళ్ళారు. కీలకమైన ఎమ్మెల్యేలు మిగతా మంత్రులు కూడా బస్సులో ఉన్నారు. రామానాయుడు పూర్తిగా చంద్రబాబు నాయుడికి 2 రోజుల నుంచి ఇక్కడ ఆయన అధికారులను అడిగి తెచ్చుకున్న విషయాలన్నీ కూడా బస్సులోనే ఎక్స్ప్లెయిన్ చేసి చంద్రబాబు నాయుడికి రామానాయుడు చెప్తున్నాడు. అదే రకంగా ఇక్కడ జరుగుతున్న పనుల పరిస్థితి తాను 2 రోజుల నుంచి ఏ విధంగా ఇక్కడ అన్ని పర్యవేక్షించాలనేది రామానాయుడు చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఇక్కడ ఎక్కడెక్కడ పర్యటించాలని కూడా చంద్రబాబు రామానాయుడుతో, మా నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు అదే రకంగా కందులు దుర్గేష్తో బస్సులోనే చర్చిస్తున్నారు. మరి కాసేపట్లోనే ఈ బస్సులో క్షేత్రస్థాయిలో స్వయంగా ఆయన పోలవరం ప్రాజెక్టులో మొత్తం జరుగుతున్న పనులన్నింటినీ కూడా ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. పరిశీలించిన తర్వాత అన్ని వివరాలు కూడా అడిగి అధికారులు తెలుసుకుని ఉన్నారు. గత 5 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకు సీఎంగా ఉన్న సమయంలో అనేక సార్లు సోమవారాన్ని పోలవరంగా చేసుకుని దాదాపుగా 48 సార్లు వరకు ఇక్కడ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపట్టారు. అదే రకంగా ప్రతి సోమవారం ఎక్కడైతే సెక్రటేరియట్ నుంచే ఆయన రివ్యూలు చేస్తూ ఉండేవాడు, అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్, అదే రకంగా రివ్యూల ద్వారా పనులు జరుగుతున్న తీరుతెన్నులను ఇప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో పోలవరం ప్రాజెక్టు మీద చంద్రబాబు నాయుడికి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. కాబట్టి 2014 నుంచి 15 వరకు పోలవరం ప్రాజెక్టుని పరుగులు పెట్టించడంతో చాలా వరకు పరుగులన్నీ పూర్తయిన పరిస్థితి అయితే ఉంది. ఇక స్పిల్వేకి చూసుకుంటే 48 గేట్లకు సంబంధించి ఒక గేటు చంద్రబాబు టైంలోనే బిగించడం జరిగింది. 2 సార్లు ఈ పోలవరం పనులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా చోటు సాధించుకున్నాయి. తర్వాత 48 గేట్లు 47 గేట్లు రేడియల్ గేట్లు వైసీపీ ప్రభుత్వం పెట్టినప్పటికీ ఆ గేట్లు కూడా జర్మనీ నుంచి చంద్రబాబు నాయుడు టైంలోనే తెప్పించిన పరిస్థితి అయితే ఉంది. ఇలా చూసుకుంటే బస్సు బయలుదేరుతుంది. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నీ కూడా చంద్రబాబు నాయుడు పరిశీలించున్నారు. పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష చేపట్టే అవకాశం అయితే ఉంది. మొత్తం క్షేత్రస్థాయిలో పరిశీలనలకు అటు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, అదే రకంగా పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్తో కలిసి, అదే రకంగా ప్రజాప్రతినిధులు కలిసి చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా మొత్తం తాను ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించి అన్ని కూడా కూలంకుషంగా ఆయన అన్ని విషయాలు కూడా అధికారులను అడిగి స్వయంగా తెలుసుకునే క్షేత్రస్థాయి పర్యటనలో తెలుసుకునే అవకాశం ఉంది. పర్యటన పూర్తయిన తర్వాత ఏదైతే అధికారులతో గంటన్నర సేపు సమీక్ష సమావేశం ఉంటుంది. ఈ సమీక్షా సమావేశంలో చంద్రబాబు నాయుడు అధికారులను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటారు. ఎంత కాలంలోపు ఈ పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేస్తాం, ఎప్పటిలో పూర్తవుతుంది, ఎంత నిధులు పోలవరానికి కేటాయించవలసింది, ఎక్కడెక్కడ ప్రాజెక్టు పనులు ఆటంకాలు ఏర్పడినాయి, ప్రాజెక్టు పనులు ముందుకెళ్లటంలో అలసత్వం ఎందుకు జరుగుతోంది, అదే రకంగా ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఎంతవరకు కావాలి, ఏ రకంగా ఎలా ముందుకెళ్ళాలి, ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావాలంటే ఎలా ముందుకెళ్ళాలి అనే అంశాలన్నీ కూడా చంద్రబాబు గంటన్నర సేపు అధికారులతో సమీక్ష సమావేశంలో మొత్తం అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం ఉంది. ఇదంతా ముగిసిన తర్వాత పూర్తిగా మీడియాకు కూడా గత ప్రభుత్వంలో మేము ఎలా చేశాము, తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం
పోలవరం ప్రాజెక్టుని ఏ రకంగా నిర్వీర్యం చేసింది, పోలవరం ప్రాజెక్టుని ముఖ్యమంత్రి ఏ రకంగా నిర్వీర్యం చేశారు, తాను గతంలో సీఎంగా ఉండగా సోమవారాన్ని పోలవరంగా చేసుకుని ఏ రకంగా ముందుకెళ్ళాను, అలా వెళ్ళటం వల్ల పోలవరం ప్రాజెక్టు ముందుకెళ్ళింది. వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి 4-5 సార్లు కూడా పోలవరాన్ని పర్యటించిన సందర్భం లేదు. అంతకు మించి అయితే 4-5 సార్లు వెళ్ళిన పరిస్థితి తప్ప అంతకు మించి వెళ్ళింది లేదు. సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని పూర్తిగా అశ్రద్ధ చేశారు. ఆ టైంలోనే వరదలు వచ్చినప్పుడు అనేక పోలవరం ప్రాంతంలో అనేక డ్యామేజ్లు కూడా ఏర్పడ్డాయి. అది ఎలా పూడ్చాలి అనేది మా ప్రభుత్వం ఎంతకాలంలోపు పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తుంది, దానికి ఎంత నిధులు కేటాయించవలసి వస్తుంది అనేది అధికారులతో ఇంజనీర్లతో పూర్తిగా సమావేశం అయిన తర్వాత ఆ వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. మొత్తం మీద పోలవరంకు సంబంధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సోమవారమే పోలవరాన్ని పర్యటించిన చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పర్యటన చేసి అక్కడ అంశాలన్నిటి కూడా అవగాహన చేసుకుని అధికారులతో ఆయన మాట్లాడి ఎంతకాలంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారు అనే విషయాన్ని, ఎంత నిధులు కావాలి అనే విషయాన్ని, నిధులు ఏ రకంగా తీసుకొస్తాం అనే విషయాన్ని పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కాబట్టి జనసేనాన్ని తీసుకునే పవన్ కళ్యాణ్ కూడా తీసుకునే ఎన్డీఏ ప్రభుత్వం కూడా పైన అధికారులు ఉంది కాబట్టి మోడీ దగ్గరికి వెళ్ళి ఏ రకంగా నిధులు సేకరిస్తాం అనే విషయాలు కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికల్లా పోలవరం పూర్తి చేస్తాం, ఎంత నిధులు కేంద్రం నుంచి తీసుకొస్తాం, ఏ అభివృద్ధి పనులు చేస్తాం అనే విషయాలు పోలవరం సంబంధించి అన్ని విషయాలు కూడా 3 గంటల 10 నిమిషాల నుంచి 3 గంటల 40 నిమిషాల వరకు అరగంట సేపు మీడియాకి చంద్రబాబు నాయుడు తెలియజేస్తారు. ఇప్పుడే చంద్రబాబు నాయుడు కాన్వాయ్ బయలుదేరింది. ఆయన క్షేత్రస్థాయిలో పర్యటనకు అయితే వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇది పోలవరం దగ్గర ఉన్న పరిస్థితి మాదిరి. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.